రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం, అదేవిధంగా ఆర్సీసీ అనుబంధ సంస్థ, రాయలసీమ కళావేదిక, ఈ రెండు సంఘాల యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకు అంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, పురంధేశ్వర్ గారికి, అదేవిధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేకంగా మా కళారంగం తరపున శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈరోజు మేము ఈ సమావేశం దాని గురించి మేము మాట్లాడదలుచుకుంది ఏంటంటే, నామినేటెడ్ పోస్ట్స్ ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ప్రభుత్వం తరపున అవి రకరకాల నామినేటెడ్ పోస్టులు అందరికీ ఇచ్చుకున్నా మాకు బాధ లేదు, కానీ మా కళారంగం సంబంధించి కొన్ని నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, అవి కళాకారులకి ఇవ్వాలనేసి మా ఉద్దేశం. దాని గురించి ముందుగా ప్రస్తావించవలసింది ఏంటంటే, సంగీత నాటక అకాడమీ దాదాపుగా 40 సంవత్సరాల క్రితం రద్దయినటువంటి సంగీత నాటక అకాడమీని 2014 సంవత్సరంలో మన చంద్రబాబు నాయుడు గారు తిరిగి దాన్ని పునరుద్ధరించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంగీత నాటక అకాడమీ పునరుద్ధరించారు. అయితే మామూలుగా ఉన్నటువంటి సంగీత నాటక అకాడమీ నుంచి సంగీతం తీసేసి ఓన్లీ నాటక అకాడమీని సపరేట్గా, సంగీతం సపరేట్గా, ఈ సంగీతం తీసుకెళ్లి నృత్య అకాడమీకి తగిలించడం జరిగింది. అది ఒక రకంగా ఈ ఒక వింగుకి ఏదైతే నాటక రంగం వింగు ఉందో దానికి ఇబ్బందికరమైన సంఘటన. మేము అడుగుతున్నాం ఏమంటే, సంగీత నాటక అకాడమీ గతం నుంచి ఏ విధంగా ఉందో, కేంద్రంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా సంగీత నాటక అకాడమీ మాదిరే పెట్టేశారని కోరుతూ, అది కూడా ఈసారి కళాకారులకి సంగీత నాటక అకాడమీలో కళాకారులు నిష్ణాతులైనట్టు వాళ్ళు, విపరీతమైన అనుభవం ఉన్నట్టు వాళ్ళు, కళారంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల అవగాహన, పరిష్కార మార్గాలు చూపగలిగిన వాళ్ళు, అటువంటి వాళ్ళకే సంగీత నాటక అకాడమీ చైర్మన్ పదవి లాంటివి ఇస్తే ఆ రంగం బాగుపడడానికి దోహదపడుతుందనేది మా ఉద్దేశం. అటు సంగీత నాటక అకాడమీ కావచ్చు, నృత్య కళల అకాడమీ కావచ్చు, జానపద కళల అకాడమీ కావచ్చు, తర్వాత సాహిత్య అకాడమీ, నాటక అకాడమీ, సంగీత నాటక అకాడమీ యాడ్ చేస్తూ ఈ రకంగా కళాకారులకు సంబంధించిన అకాడమీలన్నీ కూడా కళాకారులకే ఇవ్వాలనేసి విధి విధానాలు కూడా గత 40 సంవత్సరాల క్రితం సంగీత నాటక అకాడమీ ఏ విధి విధానాలతో అయితే కొనసాగిందో అదే విధంగా ఇప్పుడు కూడా కొనసాగించాలి. అంటే కేవలం నాటకాలు ఒకటి ఇచ్చేస్తే జరగదు. సంగీత నాటక అకాడమీ విధి విధానాలు కేంద్ర గవర్నమెంట్ ఏదైతే సూచించిందో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇంతకుముందు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఉన్నదో ఆ రకంగానే, అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సూచన ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో ఏ విధంగా అయితే సూచించారో కార్యక్రమాల్ని, అంటే ఎప్పుడైతే మనం సంగీత నాటక అకాడమీ అంటామో కేవలం నాటకాలు కాకుండా, నాటకాలు ఆడేవాళ్ళు నాటకాలు మాత్రమే చేసుకుంటా పోతే డెవలప్ కాదు. మేమేం కోరుతున్నామంటే, గత సంవత్సరం అంటే మన గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాన్ని కొనసాగిస్తూ ప్రతి జిల్లాలో 5 ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని సంగీత నాటక అకాడమీ ద్వారా వాళ్ళకి రేపటి తరం వాళ్ళ కోసం మనం ఉన్నాం. మన తరం అయిపోయింది, రేపటి తరం వాళ్ళకి ఈ నాటక రంగాన్ని మిగిలిచ్చి వెళ్ళాలంటే నేటి తరములలో ఈ యొక్క కళ మీద ఆసక్తి కనపరిచే విధంగా మనం కనుక ఈ ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటూ కొత్త తరాన్ని ఆకర్షించుకుంటూ కళారంగం వైపు మళ్లించగలిగి మనం కనుక కళారంగాన్ని ముందు తీసుకోగలిగితే మన జయం నెరవేరుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా గతంలో మాదిరిగానే సంగీత నాటక అకాడమీని అప్పటి విధి విధానాల ప్రకారమే నిర్వహించాలనేసి ముఖ్యంగా కోరుకుంటున్నాం. అయితే సంగీత నాటక అకాడమీలు పెడుతున్నారు, లలిత కళల అకాడమీలు పెడుతున్నారు, మిగతా అన్ని రకాల అకాడమీలు పెడుతున్నారు, కానీ ఎక్కడ కూడా నిధులు మంజూరు చేయడం లేదు. ఊరికే నామమాత్రంగా పెడుతున్నారు. అయితే దయచేసి ఈసారి నా కళారంగాన్ని, ఎందుకంటే కరోనా నుంచి కళాకారులు పూర్తిగా వెనక్కి నెట్టివేయబడ్డారు కాబట్టి మా రంగాన్ని పూర్తిగా తిరిగి మళ్ళా పట్టాల మీదకి తీసుకురావడంటే ఒక ప్రభుత్వం తలుచుకుంటేనే అవుతుంది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే, ఈ అకాడమీలతో పెట్టడమే కాకుండా అకాడమీలకు నిధులు కూడా కేటాయించి ఆయా కార్యక్రమాలు నిర్వీర్యంగా జరుగుతూ ఉంటే ఈ కళలు అకాడమీలు బాగుంటాయి, కళారంగం బాగుంటుందనేసి మేము ముఖ్యంగా కోరుకుంటూ, ఇంకొకటి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, దాదాపుగా మాకు ఒక చిన్న విషయం, ప్రతి సంవత్సరం కూడా 4 నెలలు మాత్రమే మన కళారంగంకి పని దొరుకుతుంది, మిగతా 8 నెలలు పని దొరకదు. అంటే సీజన్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే కళారంగం కళకళలాడుతుంది. ఆ తర్వాత 8 నెలలు మేము ఏం తింటున్నామో ఏం ఉంటున్నామో ఎవరికి తెలియడం లేదు. కాబట్టి దీనికి తోడు కరోనా నుంచి పూర్తిగా వెనక్కి ఒక 10 సంవత్సరాలు నెట్టివేయబడిన విధంగా తయారైంది మా కళారంగం. కాబట్టి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము ఒకటే కోరుకుంటున్నాం, కళారంగానికి శాశ్వత ఆర్థిక పరిష్కారం, శాశ్వత జీవనోపాధి, ఈ రెండు గనక మాకు మీరు కల్పిస్తే ఖచ్చితంగా
కళారంగం పూర్తిగా మీకు రుణపడి ఉంటుందనేసి, కళారంగం కళకళలాడడానికి దోహదపడే అంశాలు మేము మీతో చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీ అపాయింట్మెంట్ కోసం మేము ట్రై చేస్తున్నాం. మీరు కనుక మాకు అపాయింట్మెంట్ ఇస్తే మా సాధక బాధలు మీతో చర్చించడం జరుగుతుంది. మీరు సానుకూలంగా స్పందించి మా రంగాన్ని మీరు ముందు తీసుకెళ్తారని ప్రగాఢంగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాం. సార్ నా పేరు పెద్దిపువ్వు ఆనంద్, రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అయితే ఒక నిమిషం చెప్పేసి ముగిస్తాను. ఈరోజు ఈ కలయిక రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘంతో పాటు మన రాయలసీమ కళావేదిక వాళ్ళని కూడా కలుపుకోవడం ఉద్దేశం ఏంటంటే, ఎవరికి వారుగా సంఘం విడివిడిగా మన పోరాటాలు చేసినా కూడా అవి నిర్వీర్యంగా తయారవుతున్నాయి. కాబట్టి భవిష్యత్తులో అన్ని జిల్లాలు కూడా మేము పర్యటన చేస్తున్నాం. అన్ని జిల్లాలో ఉంటే అన్ని రకాల కళాకారులను కూడా అన్ని రంగాలను సంఘాలను కూడా కలుపుకొని ఒక జేఏసీగా ఏర్పాటయ్యి మా కళారంగం ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఒక దృఢ నిశ్చయంతో ఈరోజు 2 సంఘాలు కలవడం జరిగింది. రాబోయే 2-3 నెలల్లో మిగతా రంగాలన్నీ కలుపుకొని జేఏసీగా ఏర్పడతామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సాకే మల్లికార్జున, అనంతపురం జిల్లా రాయలసీమ కళావేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణం మన ఆనందన్న గారే. ఎందుకంటే కళాకారుల సమస్యలపైన కానీ కళాకారుల దేని గురించి అయినా కూడా మంచి అవగాహన ఒకటి అన్నకు బాగా తెలుసు. కొన్ని విషయాలు బాగా చెప్తారని చెప్పేసి ఈ అన్నోళ్ళ సంఘంతో కలిపి మేము కూడా కలిసి ఈరోజు మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మన అనంతపురం జిల్లాలో కళాకారులు దగ్గర 2000 మంది ఉన్నారు. 2000 మందికి ప్రతి ఒక్క సంవత్సరము అన్న చెప్పినట్లు 3 నెలలు 4 నెలలు నాటకాలు జరుగుతాయి. మిగతా టైం అంతా ఖాళీగానే ఉంటుంది. మిగతా టైము వేరే పని చేసే ఏం పని చేత కాని వాళ్ళు కళాకారులు అంటే ఒక పౌరాణిక నాటకం కానీ ఇంకోటి కానీ ఏదైనా ప్రదర్శన చేయగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే. వేరే పని ఏది చేత కాదు. కాబట్టి వాళ్ళకి శాశ్వతంగా ఆర్థిక పరిస్థితికి తోడ్పడే విధంగా ప్రభుత్వం ఏదైనా చేయాలని, అదేమంటే ఇప్పుడు బ్యాంకు అన్ని కులాలకి అందరికీ సబ్సిడీ లోన్లు అవి ఇవన్నీ అందజేస్తున్నారు. కానీ కళాకారులకు అనే వాళ్ళకి మాత్రం అటువంటిది ఏమీ లేదు. అలాంటి వెసులుబాటుతో గవర్నమెంట్ ఒక జీవో తెచ్చి ఈ బ్యాంకు లింకేజ్ లేకుండా షూరిటీ లేకుండా లోన్లు ఇస్తారు. అలాంటి లోన్లు ఏర్పాటు చేస్తే మా కళాకారులు ఈ పౌరాణిక నాటకాలకు సంబంధించి ఆర్నమెంట్స్ అనేటివి ఎక్కడ కావాలన్నా కూడా ఆర్నమెంట్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఇంకా ఏం కావాలన్నా కూడా పక్క రాష్ట్రాలు పోవాల్సి వస్తుంది. తమిళనాడు కానీ ఇట్లా, లేకుంటే తెలంగాణ కానీ అట్లా పోకుండా ఇక్కడే ఒక ప్రభుత్వమే ఆర్థిక సాయం చేస్తే ఒక 5 చోట్ల, అక్కడ జిల్లాకు ఒక 2-3 చోట్ల అట్లా షాపులు పెట్టుకొని మీరు తోడ్పాటు అందిస్తే షాపులు పెట్టుకొని అవి ఇక్కడే అందుబాటులోకి తెచ్చి జీవనోపాధిగా ఉంటుందని ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ ఈ టౌన్లో కానీ జిల్లాలో కానీ హార్మోనిస్టులు ఈ టౌన్లోనే 30 మంది ఉంటారు. మన అనంతపురంలో బయట అంతా కలుపుకున్న కూడా 250-300 మంది ఉంటారు. ఈ హార్మోనిస్టుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, నాటకాలు ఉన్నప్పుడు మాత్రం నాటకాలు జరుగుతాయి. మిగతాప్పుడు జీవనాధి కోసము ఒక రూమ్ తీసుకొని ప్రాక్టీస్ అనేది పెట్టుకోవాలంటే రూమ్ కావాలంటే ఇళ్ళ మధ్యలో ఎక్కడ కానీ షాపులు కానీ ఇంకో చోట కానీ ఎక్కడ ఇవ్వరు. బయట పక్క ఎక్కడైనా బయట పక్క తీసుకోవాలంటే ఎక్కడ ఉండవు. ఎక్కడైనా తీసుకున్నా కూడా బాడుగులు ఎక్కువ. కాబట్టి హార్మోనిస్టుల పరిస్థితి చాలా దుర్బలంగా ఉంది. ఎందుకంటే రూములు కావాలంటే ఇంతకుముందు చెప్పినట్లు చాలా ఇబ్బంది పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక స్థలం కేటాయిస్తే దాంట్లో మా తబలిస్టులు కావచ్చు, క్లారినెట్లు కావచ్చు, మిగతా కళకు సంబంధించిన వారంతా ఒకే చోటే రూమ్లు ఏర్పాటు చేసుకొని అందరూ ఒకే చోట ఉంటారు. బాడీలు అనేది కట్టేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదొకటి. ఆర్టీసీలో మన ప్రభుత్వం ఆర్టీసీ బస్ పాస్లో కళాకారుల కోసము పెన్షన్ ఈ 50 ఏళ్ళకే అట్లా ఉంది, 40 ఏళ్ళకి తగ్గించాలని గతంలోనే డిమాండ్లు పెట్టాను. ఇలాంటివి చేస్తే ప్రభుత్వం కళాకారులకు ఎంతో మంచి జరుగుతుందని, అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కూటమి చంద్రబాబు నాయుడు గారికి, మా కళాకారుడైన పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు రాయలసీమ కళావేదిక అలాగే సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళాకారుల కలయిక, కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు,
అది ఏ విధంగా ఎదుర్కొనే అనే దాని గురించి విషయం గురించి చర్చించడం జరుగుతుంది. గత ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కళాకారులకు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఏమీ అనుభవం లేని వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి నిధులు కూడా కేటాయించక వాళ్ళు కూడా ఏం పని చేయలేక చాలా కళాకారులు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన టీడీపీ గవర్నమెంట్లో గతంలో మేము పాదయాత్ర చేసినప్పుడు లోకేష్ గారితో గార్లదినలో కలిసి మేము రాయలసీమ కళావేదిక వాళ్ళము అన్నకు మెమొరాండం ఇచ్చడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారికి అందజేయమని. ఆ రోజు పాదయాత్రలో ఆయన చెప్పినాడు, ఖచ్చితంగా కళాకారుల సమస్యలు ఏవైతే ఉన్నాయో మేమన్నీ పూర్తిగా పరిష్కారం చేస్తాము అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉండేది ఒకటే, కళాకారులకి సంబంధించిన నామినేట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అది కళాకారులకు మాత్రమే తెలుస్తుంది. వేరే ఏమాత్రం అవగాహన లేని వాళ్ళకి ఇస్తే అది బూడిదలో పోసిన పన్నీరు మాత్రమే అవుతుంది. వాళ్ళకి సమస్యల గురించి ఏమీ తెలియదు, అసలు దాని గురించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియదు, ఏమీ లేదు. అదే కళారంగానికి సంబంధించిన వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వంలోనే మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది, కానీ ఎటువంటి చెల్లం లేదు. అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పెద్ద కళాకారుడు. టీడీపీ గవర్నమెంట్లో కళాకారులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అందరూ నమ్ముతారు. చాలా నాటకాలు ఇస్తున్నారు. అదేవిధంగా కళాకారులకు జీవనోపాధి శాశ్వతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా కళాకారులకి ప్రతి మండల కేంద్రంలోనూ జిల్లా కేంద్రంలోనూ కమ్యూనిటీ హాల్ కట్టించి హార్మోనిస్టులకు కానీ మిగతా టెక్నీషియన్లకు కానీ ఎవరికైనా కానీ జీవనోపాధి కలుగుతుంది. అదేవిధంగా వారికి 1000 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. సంక్షేమ నిధి ఏర్పాటు, సబ్సిడీ లోన్లు ప్రకటించాలి. వాళ్ళకి ఆర్టీసీ గవర్నమెంట్ బస్సుల్లో వాళ్ళకి ఉచిత బస్ పాసులు కేటాయించాలి, వాళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయించాలి. అదేవిధంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వారికి ప్రభుత్వమే భరోసా కల్పించి వాళ్ళని ముందుకు తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శివానంద, రాయలసీమ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు. థ్యాంక్ యూ. నా పేరు ఎం రవీంద్ర, శ్రీ అరుణాచలేశ్వర నాటక మండలి సెక్రటరీ. కేంద్ర ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి మా కళాకారుల తరఫున హృదయపూర్వక నమస్కారములు అర్పిస్తున్నాము. ఇది కళ అనగా మొట్టమొదట సూర్యచంద్రులు ఎప్పుడు పుట్టినారో అప్పటి నుంచి ఉన్నటువంటిది సంగీతం, కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటిది కాదు. కానీ పూర్వము రాజులు కూడా కళలను, కళాకారులను, కవులను వారికి ప్రత్యేక పెద్దపీట వేసి వాళ్ళను గౌరవించేటువంటి వారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయలే కళలకు, కళాకారులను పెద్దగా గుర్తించి వారికి గండబండేరాలు తొడిగినటువంటి రోజులు ఆ రోజుల్లో. మరి అవి క్రమక్రమేణా కళలు తరిగిపోతున్నటువంటి ఈ రోజుల్లో కళాకారుల జీవనోపాధి రోజు రోజుకు అడుగంటిపోతున్నది. దీనిపైన మరి ఇంతకుముందు ఎన్టీ రామారావు సార్ ఆయన కాలంలో కూడా కళలను ప్రోత్సహించి, ఆయన కళాకారుడు కావడం వల్ల కళలను ప్రోత్సహించాడు. మరి తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరుగుతుంది. కానీ గత 5 సంవత్సరాలలో కళాకారులు అంటే ఎవరు అన్నటువంటి ప్రశ్న ఏర్పడింది. నాయకులకే కళాకారులు తెలియకపోతే ఇంకా ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంటుందో అది నేను చెప్పలేనటువంటిది. కానీ కళాకారులను ఇప్పటికైనా ప్రభుత్వం వారు గుర్తించి, మరి ఇంతకుముందు పెన్షన్ చాలా తక్కువ ఇస్తున్నారు కళాకారులు, వారు దానితోనే బ్రతికేటువంటి వాళ్ళు. కానీ పెన్షన్ పెంచాలని, ఆర్టీసీ బస్సులలో వారికి ఫ్రీ ఉచిత బస్ ప్రయాణాన్ని కేటాయించాలని, వారు సామాన్లు తీసుకపోతే బస్సుల్లో వేసుకోవడం లేదు. వారు హార్మోనియాలు కావచ్చు, తబలాలు కావచ్చు, మరి ఇతరత్ర వస్తువులను తీసుకొని బస్సులు లేకపోతే లేదా దించేయి అని చెప్పి కళలు నీచ స్థితిగా వాళ్ళని కింది దించేటువంటి వారు. అటువంటి దాన్ని తిరిగి అటువంటి అబ్జెక్షన్ లేకుండా ప్రభుత్వం వారు కళాకారులను గుర్తించి మరి
ఉచిత బస్సు ప్రయాణాన్ని కేటాయించి, మరి పెన్షన్లు కేటాయించి, ఇంటి వసతి, ఇంటి గృహాలు లేక, బాడీలు కట్టలేక, పిల్లలను చదివించుకోలేక జీవనోపాధి రోజు రోజుకు అడుగంటిపోతున్నట్టు ఈ సందర్భంలో మరి ప్రభుత్వం వారు గుర్తించి గృహాలు ఏర్పాటు చేసి, మరి ఇంతకు ముందు టీటీడీ అన్నమాచార ప్రాజెక్టు నుండి కళాకారులను గుర్తించి ప్రతి ఊరికి పల్లెకు కళాకారులను వారే తీసుకొని పోయి కళాకారులను గుర్తించి వారితో ప్రోగ్రాములు చేయించి ఆర్థిక భరోసా ఇచ్చేటువంటి కాలం అప్పుడు. కానీ అది గత 5 సంవత్సరాల నుంచి దాన్ని పూర్తిగా క్లోజ్ చేసి అన్నమాచార ప్రాజెక్టునే లేకుండా చేసి కళాకారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా చేయడం జరిగింది. కానీ ఇప్పటికైనా మరి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటైంది. అన్నమాచార ప్రాజెక్టును తెరిపించి యథాస్థితిగా పూర్వ వైభవాన్ని కళాకారులకు తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయాలని మాకు పూర్తి విశ్వాసం కూడా ఉంది. తెలుగుదేశం ఈ విధంగా చేస్తుంది అని చేయాలని. ఇతరత్ర కళాకారుల సమస్యలు, ఎండోమెంటు దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ దేవస్థానాలు అన్నిటిలో కూడా కొంతవరకు కళాకారులకు అక్కడ ప్రోగ్రాంలు కేటాయించి కళాకారులను ఆదుకొని ఇంకా అనేక సమస్యలను పరిష్కారం చేయడానికి మేము ముందుకు అపాయింట్మెంట్ ఇస్తే వచ్చి మా సాధక బాధకులను మీరు చెప్పుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దయచేసి మమ్మల్ని మీ దగ్గరికి రావడానికి కూడా మాకు అవకాశం ఇవ్వండి. నామినేటెడ్ పోస్టులు మాత్రం ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఇంతవరకు మా పెద్దలు చెప్పిన విధంగా నామినేటెడ్ పోస్టులు కళాకారులకు మాత్రమే కేటాయిస్తే మాత్రమే కళాకారులు సమస్యలు పరిష్కారం అవుతాయే తప్ప వేరే అనామకులకు తెలియని వాళ్ళకి ఇస్తే ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటుంది. కాబట్టి దయచేసి నామినేటెడ్ పోస్టులు తప్పకుండా కళాకారులకు ఎవరికి ఇచ్చినా మోస్ట్ సీనియర్ కళాకారులకు అయినటువంటి వారికి ఇచ్చి ఈ మమ్మల్ని విశ్వసిస్తూ మీకు ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము.